కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళి అందరం దర్శనం చేసుకుని వచ్చేసాం మామ. ఎప్పుడో మార్నింగ్ 9 కి వెళ్ళాం, ఇప్పుడు టైం చూస్తే 3 అవుతుంది. అంటే చూడండి ఎంత రష్ అనేది మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మణికర్ణిక ఘాట్. చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడే కాలుస్తారు మామ. ఇక్కడ ఇంకా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చాలా వీడియోస్ లో చూసాను నేను. చాలా మంది ఇక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వ్ చేస్తే నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పారు. సో ఇంకా నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా అబ్జర్వ్ చేశా. నాకు నిజంగానే చెప్తున్నాను, లైఫ్ అంటే ఏంటో అర్థమైంది. చనిపోయిన తర్వాత మనిషికున్న వాల్యూ ఏంటో అర్థమైంది. అది నీకు ఎవరో చెప్తే అర్థం కాని ఫీలింగ్ మామ. నీకు నువ్వుగా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ నీకు అర్థం కాదు. అందుకే చెప్తున్నాను కదా, కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ టు 15 మినిట్స్ మీకు అబ్జర్వ్ చేయండి. మీకు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇదే లాస్ట్ డే కదా అని చెప్పి బోట్ రైడ్ కి అయితే అందరం సిద్ధం అయిపోయాం మామ. మా ముఖం దగ్గర గైడ్ చేసాడు మమ్మల్ని. చూడండి ఎలా గైడ్ చేసాడు ఏంటనేది. హాయ్ బోల్రా, హాయ్. ఎలా ఉన్నావమ్మా? చూడు చూడు చూడు, అది సూపర్ రా, సూపర్ రా చిన్న. బాగా తేలించుకో. एक वन एक दिया ना, 2 दिया ना. అలా బోట్ లో వెళ్తూ ప్రతి ఘాట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, అంటే మీరు నడిచిన ఘాట్లలో చాలా తక్కువ ఘాట్లు చూస్తాం, బట్ బోట్ లో వెళ్తే ప్రతి ఒక్క ఘాట్ ని కవర్ చేసే ఛాన్స్ మీకు జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మామ. ఇప్పుడు మీరు చూస్తున్న ఘాట్ నేమే అషి ఘాట్. ఈ ఘాట్ చాలా ఫేమస్ ఘాట్ ఇన్ కాశీ మామ. ఈ ఘాట్ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది. మొత్తం అన్ని మనం కవర్ చేయొచ్చు. సరే, మనం రేపు అయోధ్య వెళ్ళబోతున్నాం.